హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ జానుని. ఈరోజు మన వీడియో చూస్తున్నారు కదా! లాలీపాప్స్ అండి ఇవి. కేక్ పాప్స్ అనమాట. లాలీపాప్స్ కాదు. కేక్ పాప్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే దీన్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలే కాదండి మనకు కూడా అలాగే అనిపిస్తుందనమాట. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా కేక్ టేస్ట్ మర్చిపోతారనమాట. వీటిల్నే చేసుకొని తింటారు. అంత బావుంటాయి. ఈజీ ప్రాసెసేనండి. కేక్ అంటే మనకి ఇది ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్. ఈ కేక్ పాప్స్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. నార్మల్‌గా ఇప్పుడు అందరూ కూడా కేక్స్ ఇంట్లోనే చేసుకుంటున్నారు కదండీ! క్రీమ్ కేక్స్ కాకుండా ఇలా స్పంజ్ కేక్ ఉంటుంది కదా! ఆ స్పంజ్ కేక్‌నే తయారు చేసుకోవాలి. ఇది ఎలా తయారు చేసుకోవాలని అడుగుతారా? మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి చూసేయండి. ఇంకా ఆ కేక్‌ని ఇలా స్మాష్‌లా మీరు మిక్సీ జార్‌లో వేసుకున్నా పర్లేదు. నార్మల్‌గా కేక్‌ని చేసుకొని, ఆ కేక్‌ని మనం ఇలా మిక్సీ జార్‌లోనైనా, లేదంటే చేత్తోనైనా మంచిగా స్మాష్ చేసేయొచ్చు. మంచిగా స్మాష్ అయిపోతాయండి. ఇవి క్రమ్స్ లాగా అయిపోతాయన్నమాట. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఎలా ఉంటాయి, అలా అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను మొత్తం కూడా చేసేసాను. వీటన్నిటిని గూడా మంచిగా ఇంకా ఎక్కడ పెద్ద పెద్దగా ఏం లేకుండా చిన్నగా స్మాష్ చేసుకున్నట్లు చేసుకోండి. దాని తర్వాత ఇందులో నేనిప్పుడు మిల్క్ మేడ్‌ని వేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. నెక్స్ట్ చాక్లెట్స్ ఉంటాయి కదా! కాంపౌండ్‌లు చాక్లెట్స్ వాటిల్ని గూడా వేసుకోవచ్చు. వైట్ చాక్లెట్‌లైనా లేదంటే డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ మీకు ఏదంటే అది వేసుకోవచ్చనమాట. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి. విప్పింగ్ క్రీమ్‌లో చాక్లేట్‌లో విప్పింగ్ క్రీమ్ కలిపి వేసుకుంటారనమాట. అప్పుడు చాక్లేట్ తక్కువ పడుతుంది మనకి. ఏది వేసుకున్నా సరే ఎక్కువ వేసుకోకూడదండి. చూస్తున్నారు కదా! మనకి అంటే ఆ క్రమ్స్ ఎక్కువలా కనిపిస్తాయి. కానీ ఇది వేసుకొని కలిపిన తర్వాత మొత్తం కూడా చాలా తక్కువైపోతుందనమాట. సో, మనం చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటూ, కలుపుకుంటూ మళ్ళీ వేసుకోండి. ఇంతకి ఇంత అనైతే దీనికి ఏముండదండి. మనం చూసుకుంటూ ఒక్కొక్క స్పూన్ అలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా! మనకి కేక్ ఆ క్రమ్స్ ఉండేటప్పుడు ఎంత ఉందో, ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఎంత ఉందనేది కనిపిస్తుంది కదా! క్లియర్‌గా. ఓకే అండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇలా రౌండ్ బాల్స్‌లా అయితే చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నింటిని కూడా అలాగే మంచిగా రౌండ్ బాల్స్‌లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ప్లేస్‌లో మీరు అంటే ఇది వెనిల్లా కేక్ అండి. చాక్లేట్ కేక్‌తో కూడా వీటిని చేసుకోవచ్చు. అండ్ ఇదే స్పాంజ్ కేక్‌లో స్ట్రాబెర్రీ, అలాగే పైనాపిల్ మీకు ఏ ఫ్లేవర్ అంటే కేక్ పాప్స్‌ని ఏ ఫ్లేవర్ కావాలనుకుంటున్నారో ఆ ఫ్లేవర్‌లో కూడా చేసుకోవచ్చనమాట. దాని ఎసెన్స్ వేస్తే గాని అంటే కేక్ బేక్ చేసేటప్పుడే దాని ఎసెన్స్ వేస్తే మనకి మంచిగా ఏ స్మెల్ అంటే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకు అలాగనే రెడీ అయిపోతాయి. ఇదే కేక్ పాప్స్‌ని మంచి బిజినెస్‌గా కూడా రన్ చేస్తున్నారు చాలామంది కూడా. ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తుందంటే గనక మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా మంచి ప్రాఫిట్ కూడా ఉంటుందండి దీనికి. ఇంకా ఇదైతే గనక అక్కడ అవి పాప్స్ అయితే చేసుకున్నాం కదా! అదే కొంచెం రౌండ్ బాల్స్‌లా చేసుకున్న తర్వాత చాక్లేట్ మనకవసరం ఉంటుంది. సో, ఇదైతే మిల్క్ చాక్లేట్ అండి. మిల్క్ కాంపౌండ్ చాక్లేట్. దీంట్లో డార్క్ ఉంటది. ఇంకా వైట్ కూడా ఉంటుంది కదా! మీకేది కావాలంటే అది తీసుకోవచ్చు. డార్క్ బావుంటుంది. అండ్ వైట్ కూడా మనం కలర్స్ కలుపుకొని వేసుకుంటే ఇంకా బావుంటుంది. నాకైతే ఇక్కడ ఆ 2 కూడా అయిపోయాయి. ఇది ఉంది మిల్క్ కాంపౌండ్. అందుకని దీన్ని యూజ్ చేస్తున్నాను. అప్పటికప్పుడే అలా చేసేసామండి. అంటే నాకు కేక్ ఆర్డరొచ్చింది. దానిలో స్పాంజ్ అనేది మిగిలిందనమాట ఇంకా. కొంచెం మిగిలిన తర్వాత దాన్ని నేనిలా కేక్ పాప్స్‌గా రెడీ చేసుకుంటున్నాను పిల్లల కోసమని. దాన్నే వీడియో చేసి పెడితే చాలా మందికి యూజ్ అవుతుంది కదా! అని చెప్పేసి నేనిలా వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా అక్కడ పాప్స్ రెడీగా ఉన్నాయి. అండ్ చాక్లేట్‌ని కూడా మంచిగా ఒక బ్లాక్ తీసుకొని దాన్నైతే మంచిగా చిన్నగా కట్ చేసుకొని చాక్లేట్‌ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఇలా మనమైతే చాక్లేట్‌ని మెల్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌ని డబుల్ బాయిల్డ్ మెథడ్ అని అంటారండి దీన్ని. కిందన హాట్ వాటర్ పెట్టి పైన ఇలా చాక్లేట్ వేసిన మౌల్డ్‌ని గనక పెట్టుకొని, గిన్నెని గనక పెట్టుకొని మనం ఇలా తిప్పుతూ ఉంటే మనకు ఆ చాక్లేట్ అనేది వేడికి కరుగుతుందనమాట. ఆ కింద వాటర్ అనేవి కొంచెం వేడిగానే ఉండాలి. మీరిక్కడ చూసుకుంటూ అంటే ఎక్కువ వేడైనా సరే ఆ చాక్లేట్ అనేది గట్టిగా అయిపోతుందనమాట. ఇంకా గట్టిగా అయిపోతుంది. అది తిరగదు. అందులో ఉన్న ఆయిల్స్ అవి బయటికొచ్చేస్తాయన్నమాట. సో, అది బావుండదు. అలాగే మరీ కోల్డ్‌గా అయితే అస్సలు అది మెల్ట్ అవ్వదనమాట. అలా టెంపరేచర్‌ని చూసుకుంటూ, కిందకి దింపుకుంటూ, కలుపుకుంటూ మీకు తెలుస్తుంది. ఇది గట్టిగా అయిపోతుందా? లూజ్ అవుతుందా? ఏంటా? అనేది తెలుస్తుందనమాట. కొంచెం అంత వేడెక్కింది అనంటే పక్కకు తీసేసి దాన్ని మళ్ళీ
తిప్పుకోవాలనమాట. అది మళ్ళీ దగ్గరైపోతుంది అని అనిపించినప్పుడు, దీనికి వేడి కావాలనిపించినప్పుడు మళ్ళీ దాని పైన పెట్టి మళ్ళీ తిప్పినట్లయితే గనక మనకి ఈజీగా చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన చాక్లెట్‌ని ఇక్కడ చూస్తున్నారు కదా! నేను చూపిస్తున్నాను. అంటే ఇక్కడ లాలీపాప్స్ స్టిక్స్ ఉంటాయండి మనకి. ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. నెక్స్ట్ షాపుల్లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న షాపుల్లోకెళ్ళి చూస్తే గనుక దొరుకుతాయి. ఆ స్టిక్స్‌నే ఈ చాక్లెట్‌లో డిప్ చేసి దానిపైన అదిగో చూస్తున్నారు గదా! దానిపైన అలా గుచ్చేయాలనమాట. ఆ బాల్ పైన. అలా గుచ్చిన తర్వాత వాటిల్ని పక్కన పెట్టేయాలి. ఇంకా మీరు అది సెట్ అవ్వాలంటే దాన్ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్. అప్పుడు మంచిగా సెట్ అయిపోతుంది. అలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌ని ఉంటుంది గదా! ఆ చాక్లెట్ అనేది ఒక గ్లాస్‌లో వేసుకోవాలి. చిన్న దాంట్లో, పెద్ద దాంట్లో అంటే మీకు ఎంత చాక్లెట్ క్వాంటిటీ ఉందో దాన్ని బట్టి అలా ఒక గ్లాస్‌లో వేసుకొని, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పాపుని తీసుకొని, ఒక కేక్ పాపుని తీసుకొని, దాన్ని అలా చాక్లెట్‌లో డిప్ చేయాలి. డిప్ చేసి పైకి తీసి కొంచెం అలా తిప్పినట్లయితే గనక అందులో ఎక్స్‌ట్రా చాక్లెట్ అనేది అక్కడే అందులోనే పడిపోతుందనమాట. మరి కిందకి పడాల్సిన పనుండదు. అక్కడే గనుక మీరు ఇలా రోల్ చేసినట్లయితే అక్కడే అది పడిపోతుంది. దానిపైన మీరింకా డెకరేషన్ కోసమని ఇలాంటివన్నీ అండి. అంటే మీరు ఏది వేసుకుంటే అది మెల్ట్ చేసిన చాక్లెట్‌ని మళ్ళీ ఒక పైపింగ్ బ్యాగ్‌లో వేసుకొని దాని పైన ఇలా కొంచెం దాని పైన వేసుకుంటే మనకదొక డెకరేషన్‌లా ఉంటుంది. అండ్ వైట్ చాక్లెట్ అనుకోండి, అంటే వైట్ కాంపౌండ్ అనుకోండి, దానిలో కలర్స్ వేసి కూడా మనం చేసుకోవచ్చు. చాలా బావుంటాయండి అవి. నేను ఇంకొకసారి ఎప్పుడైనా మీకు క్లియర్‌గా చేసి చూపిస్తాను. వైట్ చాక్లెట్‌తో, కలర్‌తో ఎలా చేస్తారు ఏంటి అనేది. ఇక్కడైతే నాకిక్కడ సింపుల్‌గా అంటే కొంచెమే ఉంది కదండీ! పిల్లల కోసమని అలా చేసేసాననమాట ఆ కొంచాన్ని. ఇలాగే అన్నింటిని కూడా అలాగే చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇంకా ఇక్కడైతే లాస్ట్ అయిపోయిందండి చాక్లెటు. కొంచెమే ఉందనమాట. అందుకని ఇలా స్పూన్‌తో అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నేను సేల్ చేయట్లేదు. తర్వాత ఇంకెవరికీ ఇవ్వట్లేదనమాట. ఇంట్లోనే చేస్తున్నాను. ఎలా వచ్చినా పర్లేదు. అంటే చాక్లెటు అక్కడ మీరు చూస్తున్నారు కదా! దాన్ని డిప్ చేసేటప్పుడు ఇంకా మిగిలిన చాక్లెట్‌ని అలా స్పూన్‌తో అయితే స్ప్రెడ్ చేసేసాననమాట. అదే మనం బిజినెస్ అది ఇది అనుకున్నామనుకోండి, ఇలా నీట్‌గా, క్లియర్‌గా ఉండాలి. అప్పుడు బావుంటుంది చూడటానికి. అండ్ సేల్ చేయడానికి కూడాను. ఇంకా దీని టేస్ట్ ఏమని చెప్పాలండి, ఒక అద్భుతమనే చెప్పాలనమాట. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు మళ్ళీ, మళ్ళీ దీన్నే చేసుకొని తింటారు. క్రీమ్ కేకులనైతే చేసుకొని తినరేమో నాకు తెలిసి. అంత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.